ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ లైబ్రరీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మంచి సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీ సొంత ఊరిలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. 70,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే 280కి పైగా వేకెన్సీస్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ అదర్స్. ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి లైబ్రరీకి సంబంధించి వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో ఎవరైతే చదివి ఉంటారో మినిమం 50% మార్కులతో, సో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్కి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అండ్ మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి చెప్పేసి ఇచ్చారు. మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే లైబ్రరీయన్ ఉద్యోగాలకి మీకు లెవెల్ 7th ప్రకారం బేసిక్ పేనే 44,900 నుంచి 1,44,000 వరకే బేసిక్ పే ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 70,000 ప్లస్ సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్. జాబ్ పోస్టింగ్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మనకి సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేవీఎస్, ఎన్వీఎస్ఎస్ స్కూల్స్లోనే మీకు జాబ్ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుందంటే జనరల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ లిటరసీ, జీకే, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్. ఇక్కడ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే తెలుగు అన్నమాట. సో మన ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అడుగుతారు, 300 మార్క్స్. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 3 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది తీసివేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఎవరైతే టైర్ 1 అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 2 ఎగ్జామినేషన్లో ఏంటి అంటే మీకు ఆబ్జెక్టివ్ విధానంలో 60 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్. డిస్క్రిప్టివ్ విధానంలోనేమో 10 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్. సో ఈ విధంగా 70 క్వశ్చన్స్, 100 మార్క్స్. 2.5 అవర్స్ పాటు కూడా ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఇందులోనేమో 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామ్లోనేమో మీకు ఎగ్జామినేషన్ టైము 2 అవర్స్ అయితే ఇస్తారనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ జాబ్ పోస్టింగ్స్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే మనకి జాబ్ పోస్టింగ్స్ అయితే కల్పిస్తున్నారు. లైబ్రరీయన్ ఉద్యోగాలకి సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది టైర్ 2కి సంబంధించి చూసినట్లయితే సో మనకి ఈ యొక్క టైర్ 2ని బేస్ చేసుకుని మనకి ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో మీరు మంచి స్కోర్ అనేది సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే ఎగ్జామ్ని బేస్ చేసుకుని మీకు జాబ్ అనేది ఇస్తారు. టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. కాబట్టి టైర్ 2లో మీరు మంచి స్కోర్ సాధించడానికి ఈ సిలబస్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ప్రతి ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా అన్ని టాపిక్స్ అనేవి కవర్ అయ్యేలా మీ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫౌండేషన్ ఆఫ్
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కింద ఇక్కడ కొన్ని టాపిక్స్ అయితే ఇచ్చారు. లైబ్రరీ యాజ్ ఎన్ సోషల్ ఇన్స్టిట్యూషన్, నార్మేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లాస్ రిలేటింగ్ టు లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4th టాపిక్ ఏంటంటే ఇక్కడ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషన్. సో ఈ విధంగా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ టాపిక్స్కి సంబంధించి సిలబస్ అంతా కూడా మీరు ప్రిపేర్ అయితే టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది మీరు మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ లైబ్రరీ ఉద్యోగాలకి అప్లై చేస్తున్నారో సో తప్పనిసరిగా మీరు టైర్ 2కి సంబంధించి మంచి హార్డ్ వర్క్ అనేది చేయాలి ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి. కాబట్టి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి కొన్ని బేసిక్ స్టెప్స్ అయితే చెప్తాను. ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఆ యొక్క అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి స్టెప్స్ని కూడా ఇచ్చారు. ఫస్ట్ మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ ఫీ పేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. దాని తర్వాత ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా చదవండి. అలాగే డాక్యుమెంట్స్ అనేవి ఏ సైజులో ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఏ సైజులో ఉండాలి, ఫోటోగ్రాఫ్ ఎంత సైజులో ఉండాలి అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. చూసుకొని సో ఈ చెక్ బాక్స్ అనేది టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ పేజ్లో మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి లాగిన్ అయ్యి ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసేవచ్చు అనమాట. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వీళ్ళు కేవలం 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాలి. మిగతా వాళ్ళైతే ఈ యొక్క 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు పాటుగా మీరు ఎగ్జామినేషన్ ఫీజు 1500 రూపీస్ కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఫీ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకున్నటువంటి లైబ్రరీకి సంబంధించి వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో ఎవరైతే చదువుంటారో మినిమం 50% మార్కులతో సో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్కి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అండ్ మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి చెప్పేసి ఇచ్చారు. మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే లైబ్రరీయన్ ఉద్యోగాలకి మీకు లెవెల్ 7th ప్రకారం బేసిక్ పేనే 44,900 నుంచి 1,44,000 వరకు బేసిక్ పే ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 70,000 ప్లస్ సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్. జాబ్ పోస్టింగ్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మనకి సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేవీఎస్, ఎన్వీఎస్ స్కూల్స్లోనే మీకు జాబ్ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ కింద పనిచేస్తున్నటువంటి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేవీఎస్ అలాగే ఎన్వీఎస్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి లైబ్రరీయన్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీ సొంత జిల్లాకి దగ్గర ఉన్నటువంటి ఒక స్కూల్స్లోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఒక ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి December 4th అనమాట. ఆ డేట్లోపు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే తప్పనిసరిగా లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.